హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఏ ఎడ్యుకేషన్ ట్యూటోరియల్స్. టుడేస్ క్లాస్లో మన వెరీ ఇంపార్టెంట్ థియరం అబ్సల్యూట్ మ్యాక్సిమా అండ్ మినిమా థియరం గురించి డిస్కస్ చేసుకుందాం. మనం థర్డ్ యూనిట్లో ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థియరం ఇది. సో దీని యొక్క స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే f of x is continuous in closed interval a comma b, then f of x is bounded in closed interval a comma b and attain its bounds on infimum and supremum. ఈ స్టేట్మెంట్ని బట్టి మనం ఏం ప్రూవ్ చేయాల్సి ఉంటుందంటే f of x అనే కంటిన్యూస్ ఫంక్షన్ని తీసుకొని క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బీలో అది బౌండెడ్ అవుతుందని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ థియరంని నేను ప్రీవియస్ వీడియోలో కూడా డిస్కస్ చేశాను, అది విని తర్వాత ఈ వీడియో చూడండి. సో లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి ఏ ఫంక్షన్ విచ్ ఈజ్ కంటిన్యూస్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఫంక్షను, అది కంటిన్యూస్ అవుతుంది క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బిలో. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ బౌండెడ్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. మనకి క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బిలో అది బౌండెడ్ అవుతుందని మనం ప్రూవ్ చేయాలనుకుంటున్నాం. సో కంటిన్యూస్ ఫంక్షన్ని తీసుకుని అది బౌండెడ్ అవుతుందని ప్రూవ్ చేయడం కోసం మనం కంటిన్యూస్ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ని తీసుకున్నాం. సో ఇది మనకి కంటిన్యూస్ ఫంక్షన్ యొక్క డెఫినేషన్. ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దెర్ ఎగ్జిస్ట్ ఏ పార్టిషన్ పీని మనం ఈ విధంగా రాసుకున్నాం. ఏ ఈజ్ ఈక్వల్ టు T0 T1 T2 అండ్ సో ఆన్ TR-1 TR అండ్ సో ఆన్ TN ఈజ్ ఈక్వల్ టు B. మన ఫస్ట్ టర్మ్ని ఏ అనుకున్నాం, లాస్ట్ టర్మ్ని B అనుకున్నాం, మధ్యలో అండ్ సో ఆన్ టర్మ్స్ అయితే మనకు ఉన్నాయి. ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి సచ్ దట్ మోడ్ ఎఫ్ ఆఫ్ x1 మైనస్ ఎఫ్ ఆఫ్ x2 లెస్ దెన్ ఎప్సిలాన్. సో ఈ డెఫినేషన్లో మనకి x1 x2 ఉన్నాయి కదా, ఈ రెండు కూడా x1 అండ్ x2 ఆర్ ఎనీ 2 పాయింట్స్ ఇన్ ద సేమ్ సబ్ ఇంటర్వెల్. ఇది మనకి ఒక క్లోజ్డ్ ఇంటర్వెల్ అనుకోండి. ఇక్కడ మనకి T0 నుంచి TN వరకు మనకి టర్మ్స్ అయితే ఉన్నాయి, మధ్యలో అండ్ సో ఆన్ టర్మ్స్ ఉన్నాయి. ఈ క్లోజ్డ్ ఇంటర్వెల్లో మనకి ఫస్ట్ టర్మ్ వచ్చేసి T0, లాస్ట్ టర్మ్ వచ్చేసి TN. ఫస్ట్ టర్మ్ T0ని నేను ఏ అనుకున్నాను, అలాగే లాస్ట్ టర్మ్ TNని నేను B అనుకున్నాను. సో ఇక్కడ మనకి సబ్ ఇంటర్వెల్స్ అంటే ఏంటంటే x1 x2లో మనం సబ్ ఇంటర్వెల్స్ అని చెప్తున్నాం కదా. సబ్ ఇంటర్వెల్స్ అంటే ఇక్కడ T1 నుంచి T2కి మధ్యలో దీన్ని ఒక సబ్ ఇంటర్వెల్ అని చెప్పి తీసుకుంటాం. దీన్ని మనం x1 x2 ప్లేస్లో T1 మైనస్ ఎఫ్ ఆఫ్ T2 ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. ఏవైనా 2 సబ్ ఇంటర్వెల్స్ ఏవైనా కూడా మనకి లెస్ దెన్ ఎప్సిలాన్ అవుతాయి. ఏ సబ్ ఇంటర్వెల్ తీసుకున్నా కూడా దాని యొక్క వాల్యూ లెస్ దెన్ ఎప్సిలానే అవుతుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మనకి లెస్ దెన్ ఎప్సిలాన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏంటంటే ఆ డెఫినేషన్ నుంచి ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 అంటున్నాం కదా, ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 అని చెప్తున్నాం. సో ఆ విధంగా ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు మనకి ఎప్సిలాన్ అనేది 1 అని తీసుకున్నాం, ఎందుకంటే మనకి సొల్యూషన్ ఈజీ అవ్వడం కోసం ఎప్సిలాన్ వాల్యూని 1 అని మనం తీసుకుంటున్నాం. సో ఇక్కడ x1 x2 అని ఏవైనా ఏదైనా ఒక సబ్ ఇంటర్వెల్ ఎఫ్ ఆఫ్ x మైనస్ ఎఫ్ ఆఫ్ x2 లెస్ దెన్ 1 అవుతుంది. అంటే మనకి లెస్ దెన్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ 1 అవుతుంది. ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ఏబి అనే క్లోజ్డ్ ఇంటర్వెల్లో ఎక్స్ అనే ఒక టర్మ్ ఉంది అంటున్నాను. ఇక్కడ ఏకి ఎక్స్కి మధ్యలో అండ్ T1 T2 అండ్ సో ఆన్ TR బి ద పాయింట్స్ లయింగ్ బిట్వీన్ ఏ అండ్ ఎక్స్. ఏబి అనే ఒక క్లోజ్డ్ ఇంటర్వెల్లో ఎక్స్ అనే ఒక టర్మ్ ఉందంటున్నాను. ఏకి ఎక్స్కి మధ్యలో TR టర్మ్స్ వరకు ఉన్నాయని చెప్తున్నాను, T1 నుంచి TR టర్మ్స్ వరకు ఉన్నాయని చెప్తున్నాను. సో ఇది ఇక్కడ ఈ లైన్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎక్స్ అనేది ఏ కామా బి అనే క్లోజ్డ్ ఇంటర్వెల్లో ఉంటే ఏకి ఎక్స్కి మధ్యలో T1 నుంచి TR వరకు టర్మ్స్ ఉన్నాయని చెప్తున్నాను. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే మనకి ఇక్కడ TR తర్వాత ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఒక టర్మ్ ఉందనుకోండి. T0 నుంచి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వరకు ఇది ఒక సబ్ ఇంటర్వెల్. సో ఈ సబ్ ఇంటర్వెల్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ, ఇది మనకి లెస్ దాన్ 1 అవుతుంది. సో నేను ఈ టర్మ్ని ఈ విధంగా రాసుకుంటున్నాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ మధ్యలో నేను T1 నుంచి TR వరకు టర్మ్స్ ఉన్నాయన్నాను కదా, ఈ T1 నుంచి TR వరకు దీన్ని నేను ఏమీ మార్చట్లేదు. ఇక్కడ దీన్ని నేను సబ్ట్రాక్ట్ చేస్తున్నాను, ఇంకా ఎడిషన్ చేస్తున్నాను. ఎఫ్ ఆఫ్ TR అనే టర్మ్ని నేను సబ్ట్రాక్ట్ చేస్తున్నాను, ఇంకా ఎడిషన్ చేస్తున్నాను. మైనస్ ఎఫ్ ఆఫ్ TR-1ని నేను సబ్ట్రాక్ట్ చేస్తున్నాను, ఎడిషన్ చేస్తున్నాను. ఈ విధంగా ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతే మనకి లాస్ట్కి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ 2 టర్మ్సే మిగులుతాయి. సో దీని వాల్యూ అయితే ఏమీ మారదు. ఈ మధ్యలో నేను అన్ని టర్మ్స్ని ఎడిషన్ చేస్తూ ఇంకా అలాగే సబ్ట్రాక్ట్ కూడా చేస్తున్నాను. ఇక్కడ నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ TR అనే టర్మ్, ఈ రెండు కూడా మధ్యలో మనకి ఒక సబ్ ఇంటర్వెల్ అవుతాయి కదా.
సో T1 నుంచి TR-1 ఇది ఒక సబ్ ఇంటర్వెల్. అలాగే T1 నుంచి ఎనీ టూ పాయింట్స్ మధ్యలో ఉన్న ఇంటర్వెల్ని సబ్ ఇంటర్వెల్ అని చెప్పి తీసుకోవచ్చు మనం. అలాగే f(x - f(tr) అనేది కూడా మనకు ఒక సబ్ ఇంటర్వెల్ అవుతుంది. అలాగే ఇది కూడా మనకు ఒక సబ్ ఇంటర్వెల్ అవుతుంది. f(t1 - f(a). f(t1) అంటే మనకి ఇది, f(t0) అంటే మనకి t0. ఈ రెండిట్ల మధ్యలో ఉన్న వాల్యూ కూడా మనకు ఒక సబ్ ఇంటర్వెల్ అవుతుంది. దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే, ఇది మనకి ఫార్ములా కదా, mod x ప్లస్ y ప్లస్ అండ్ సో ఆన్ z. ఈ విధంగా ఉన్నప్పుడు మనకి లెస్ దాన్ mod x ప్లస్ mod y ప్లస్ mod z అండ్ సో ఆన్ mod z ఈ విధంగా రాసుకోవచ్చు. ఆ విధంగా f(x - f(a) లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు mod x mod y అండ్ సో ఆన్ mod z ఈ విధంగా రాసాను. mod x అంటే మనకి f(x - f(tr). ఈ విధంగా నేను సో ఆన్ వాల్యూస్ రాసుకున్నాను. ఇది రెండిట్ల మధ్యలో ఉన్నదాన్ని కూడా ఒక సబ్ ఇంటర్వెల్ అంటాం. ఈ రెండిటి మధ్యలో ఉన్నదాన్ని ఒక సబ్ ఇంటర్వెల్ అండ్ సో ఆన్. ఇది కూడా మనకు ఒక సబ్ ఇంటర్వెల్. సో ప్రతి సబ్ ఇంటర్వెల్ కూడా మనకి లెస్ దాన్ 1 అవుతుంది కాబట్టి లెస్ దాన్ అని చెప్పేసి 1 + 1 + అండ్ సో ఆన్ ఈ లెస్ దాన్ 1 రాసుకుంటున్నాం. అయితే f(x - f(a) లెస్ దాన్ 1 + 1 అండ్ సో ఆన్ 1 ఇవి ఎన్ని టర్మ్స్ ఉంటాయి అనుకున్నట్లయితే మనకి T1 నుంచి TR వరకు ఆ టర్మ్స్ని అయితే తీసుకున్నాం. మనకి f(x - f(a) అనేది కూడా లెస్ దాన్ 1. సో r+1 అంతా మనకి r+1 టర్మ్స్ అవుతాయి. సో మనకి r+1 టర్మ్స్ మనకి 1 అనేది రిపీట్ అవుతుంది. అంటే 1 × r+1. ఈ 1తో r+1ని మల్టిప్లై చేస్తే మనకి r+1 వస్తుంది. అంటే మనకి f(x - f(a) మధ్యలో మనం ఆ టర్మ్స్ని తీసుకున్నప్పుడు r+1 వస్తుంది. అలాగే x అనేది క్లోజ్డ్ ఇంటర్వెల్ a, bలో ఉన్నప్పుడు మనకి పాసిబిలిటీ ఎక్కడి వరకు ఉందంటే ఇక్కడ ఎక్కడో x ఉందని చెప్పి తీసుకున్నప్పుడు మధ్యలో ఆ టర్మ్స్ని తీసుకుంటే మనకి r+1 ఉంది. మనకి x అనేది a, b మధ్యలో ఉంది అని చెప్తున్నాం. అంటే aకి bకి మధ్యలో ఉందంటే మనకి పాసిబిలిటీ ఎక్కడి వరకు రాసుకోవచ్చు కదా, Tn-1 టర్మ్స్ వరకు మనకి x అనేది ఉండే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఉన్నా సరే ఇక్కడ x ఉందనుకున్నాం అనుకోండి, మనం ఏకి బీకి మధ్యలో ఉన్నట్టే కదా. అలాగే ఇక్కడ x ఉన్నా కూడా మనకి ఏకి బీకి మధ్యలో ఉన్నట్లే. మనకి x అనేది ఎక్కడి వరకు ఉండే పాసిబిలిటీ ఉందంటే Tn-1 వరకు x అనేది ఉండే పాసిబిలిటీ ఉంది. దీన్ని దాటితే మనకి Tn అవుతుంది కాబట్టి Tn అనేది b కాబట్టి ఇక్కడ వరకు ఉండే ఛాన్స్ లేదు. మనకి లాస్ట్ టర్మ్ ఏంటి, n-1. అలాగే మనం r టర్మ్స్ని తీసుకున్నప్పుడు మనకి r+1 వస్తుంది. అలాగే n-1 టర్మ్స్ని తీసుకున్నప్పుడు మనకి n-1 + 1 అయితే వస్తుంది. సో ఈ +1 -1 క్యాన్సిల్ అయిపోయి మనకి n మిగులుతుంది. సో ఇది ఇలా ఉంటే మనకి బౌండెడ్ అని చెప్పేయచ్చు. కానీ మనం ఓన్లీ f(x)ని మాత్రమే బౌండెడ్ అని చెప్పాలనుకుంటున్నాం కాబట్టి ఈ మోడ్ రిమూవ్ చేసి రాస్తే మనం -nకి +nకి మధ్యలో మనం మోడ్లో ఉన్న వాల్యూని అయితే రాసుకోవచ్చు. సో మనం f(x)ని మాత్రమే బౌండెడ్ అని ప్రూవ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మనం ఈ 3 టర్మ్స్ని f(x)తో ఎడిషన్ చేసినట్లయితే ఇక్కడ -f(a) ఉంది కాబట్టి -f(a + f(a) క్యాన్సిల్ అయిపోయి మనకి ఓన్లీ f(x) మాత్రమే మిగులుతుంది. సో f(x)కి ఇక్కడ లోవర్ బౌండ్ ఒకటి చూపిస్తున్నాం, అప్పర్ బౌండ్ ఒకటి చూపిస్తున్నాం. అంటే అప్పర్ బౌండ్కి లోవర్ బౌండ్కి మధ్యలో మనకి f(x) ఉందంటే f(x) ఈజ్ బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b అని చెప్తున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మ్యాక్సిమం అండ్ మినిమం థియరం ప్రకారంగా బౌండెడ్ అని ప్రూవ్ చేసాం. ప్రతి బౌండెడ్ సీక్వెన్స్కి కూడా మనకి ఒక ఇన్ఫిమమ్ వాల్యూ, సుప్రీమమ్ వాల్యూ కంపల్సరీగా ఉంటాయి. సో ఇక్కడ మనం ఏమంటున్నామంటే M అనేది సుప్రీమమ్ అని, x బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b ఉన్నప్పుడు M అనేది సుప్రీమమ్ వాల్యూ అని చెప్తున్నాం. అలాగే స్మాల్ m అనేది ఇన్ఫిమమ్ వాల్యూ అని చెప్తున్నాం. x బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b అయినప్పుడు మనకి M అనేది సుప్రీమమ్, స్మాల్ m అనేది ఇన్ఫిమమ్ వాల్యూ ఉంటుంది. మనం బౌండెడ్ అని ఆల్రెడీ ప్రూవ్ చేసాం. ప్రతి బౌండెడ్ సీక్వెన్స్కి కూడా కంపల్సరీగా ఇన్ఫిమమ్ సుప్రీమమ్ వాల్యూ ఉంటుంది. బౌండెడ్కి ఇన్ఫిమమ్ సుప్రీమమ్కి డిఫరెన్స్ ఏంటంటే మనకి ఒక సీక్వెన్స్ని తీసుకున్నప్పుడు దానికి లోవర్ బౌండ్స్ ఉంటే అప్పర్ బౌండ్స్ ఉంటే దాన్ని బౌండెడ్ అంటాం. లోవర్ బౌండ్స్ అంటే మనకి చాలా ఉంటాయి. చాలా లోవర్ బౌండ్స్లో మనం ఏది చూపించినా అది మనకి లోవర్ బౌండ్ అవుతుంది. అలాగే అప్పర్ బౌండ్స్లో మనం ఏ వాల్యూని చూపించినా మనకి అప్పర్ బౌండ్ అవుతుంది. కానీ ఇన్ఫిమమ్ అంటే ఏంటంటే గ్రేటెస్ట్ లోవర్ బౌండ్, దానికంటే ఇంకా చిన్న లోవర్ బౌండ్ ఇంకేది ఉండకూడదు. అలాగే సుప్రీమమ్ అంటే ఏంటి, లీస్ట్ అప్పర్ బౌండ్, దానికంటే ఇంకా చిన్న అప్పర్ బౌండ్ అనేది ఏది ఉండకూడదు. మనం అప్పర్ బౌండ్స్లో ఏది చూపించినా అది అప్పర్ బౌండ్ అవుతుంది. కానీ లీస్ట్ అప్పర్ బౌండ్ సుప్రీమంని m అని
ఇన్ఫీమమ్ని స్మాల్ ఎమ్ అని అనుకుంటున్నాం. సో దీన్ని బట్టి ఈ విధంగా రాసుకోవచ్చు కదా, స్మాల్ ఎమ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్. All x belongs to closed interval a comma b. In order to prove that f attains its infimum and supremum, f అనే ఫంక్షన్ సుప్రీమం అనేది ఇన్ఫీమం సుప్రీమం వాల్యూస్ని కలిగి ఉంటుంది అని చెప్తున్నారు. సో ఎఫ్ సి కామా డి అనేవి క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బిలో ఉన్నాయి అనుకుంటే ఎఫ్ ఆఫ్ సి అనేది మనకి సుప్రీమం, ఎఫ్ ఆఫ్ డి అనేది ఇన్ఫీమం అవుతున్నాయని చెప్తున్నాం. ఇక్కడ మనకి 2 కేసెస్ అనేవి అరైజ్ అవుతున్నాయి. ఈ 2 కేసెస్ ఏంటంటే మనకి ఇక్కడ మనం చెప్తున్నాం ఎం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేసి. సో ఇక్కడ ఎం అనేది ఇక్కడ చూడండి ఎం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని చెప్తున్నాం. ఇక్కడ ఎం అనేది లెస్ దెనా ఆర్ ఈక్వలా రెండిట్లో ఏదో ఒకటే చెప్పాలి, మనం ఒకటే అడుగుతున్నాడు మనల్ని. అలాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం అంటున్నాం, అంటే క్యాపిటల్ ఎం అనేది సుప్రీమం వాల్యూ లెస్ దెనా ఆర్ ఈక్వలా రెండిట్లో ఒకటే అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం కేస్ 1లో ఏం తీసుకుంటున్నామంటే ఇఫ్ పాసిబుల్ లెట్ ఎఫ్ లెస్ దెన్ క్యాపిటల్ ఎం అని తీసుకుంటున్నాం. అంటే మనం ఇక్కడ ఏం చెప్తున్నాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం అంటున్నాం. అంటే లెస్ దెనా ఆర్ ఈక్వల్ రెండిట్లో ఏదో ఒకటి చెప్పడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఎం అని చెప్పి తీసుకుంటున్నాం. అంటే మనకి ఎం అని లెస్ దెన్ అని ప్రూవ్ అయింది అనుకో, లెస్ దెన్ అని చెప్తాం. లెస్ దెన్ అని ప్రూవ్ అవ్వలేదు అనుకో మనకి ఈక్వల్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ 2 ఛాన్స్ ఉన్నాయి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ రెండిట్లో ఏదో ఒకటి అవ్వాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ గ్రేటర్ దెన్ అవే ఛాన్స్ లేదు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అవ్వాలి. సో ఇది లెస్ దెన్ అవుతుందా ఆర్ ఈక్వల్ అవుతుందా అని చూస్తున్నాం మనం. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ రెండిట్లో ఏదో ఒకటి తీసుకొని ప్రూవ్ చేయాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను లెస్ దెన్ అవుతుందా అని చెప్పి తీసుకున్నప్పుడు మనకి ఎం మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అని రాసుకోవచ్చు. ఎం ఈజ్ కాన్స్టెంట్ ఫంక్షన్ అండ్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఫంక్షన్ అని చెప్తున్నాం. మనకి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ నోట్ పాయింట్ ఏంటంటే మనకి ప్రతి కాన్స్టెంట్ ఫంక్షన్ కూడా మనకి కంటిన్యూస్ అవుతుంది. సో ఎం అనేది ఇక్కడ మనకి కంటిన్యూస్ అవుతుంది, అలాగే ఎఫ్ అనేది మనకి కంటిన్యూస్ ఫంక్షన్ మనకి తెలుసు. ఈ విధంగా మనకి ఎం మైనస్ ఎఫ్ ఈజ్ ఆల్సో కంటిన్యూస్ ఫంక్షన్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అవుతుంది. సో మనకి దీన్ని రెసిప్రోకల్ చేసిన 1/m మైనస్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఫంక్షన్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. మనం ఇంతకు ముందే ప్రూవ్ చేసాం కదా ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ ఈజ్ బౌండెడ్ అని. సో ఇక్కడ 1/m మైనస్ ఎఫ్ అనేది మనకి కంటిన్యూస్ అని అంటే అది ఆటోమేటిక్గా మనకి బౌండెడ్ అయిపోతుంది. ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ ఈజ్ బౌండెడ్ అని ప్రూవ్ చేసాం కదా, దాన్ని బట్టి మనం 1/m మైనస్ ఎఫ్ ఈజ్ బౌండెడ్ అవుతుంది ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. మనం ఇక్కడ బౌండెడ్ అని ప్రూవ్ చేసాం కాబట్టి మనం బౌండెడ్ యొక్క డెఫినేషన్ని తీసుకుంటున్నాం. దేర్ ఎగ్జిస్ట్ కే గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ 1/m మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే. ఇది మనకి బౌండెడ్ యొక్క డెఫినేషన్. ఈ డెఫినేషన్ నుంచి మనం 1/m మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే దీన్ని తీసుకుంటున్నాం. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. సో దీన్ని మనం రెసిప్రోకల్ చేసినట్లయితే మనకి రెసిప్రోకల్ చేస్తే లెస్ దెన్ ఉన్నది కాస్త గ్రేటర్ దెన్ అవుతుంది కదా మనకి తెలుసు. సో అదేవిధంగా దీన్ని రెసిప్రోకల్ చేస్తున్నట్లయితే ఇక్కడ మనకి లెస్ దెన్ ఉన్న వాల్యూ కాస్త గ్రేటర్ దెన్ అవుతుంది. ఎంలో నుంచి ఎఫ్ ఆఫ్ ఎక్స్ని తీసేస్తే 1/k కంటే పెద్దది అంటున్నారు. అంటే 1/k కన్నా ఎఫ్ ఆఫ్ ఎక్స్ కన్నా కూడా మనకి ఎం వాల్యూ అనేది పెద్దది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఎం మైనస్ 1/k ఈ విధంగా రాసుకోవచ్చు కదా. అంటే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కంటే m మైనస్ 1/k వాల్యూ అనేది పెద్దది అని చెప్తున్నాం. అంటే మనం ఏం తీసుకున్నాం, ఇది పెద్దది అని చెప్తున్నామంటే ఇది అప్పర్ బౌండ్ అవుతుంది కదా. మనం లీస్ట్ అప్పర్ బౌండ్ని m అన్నాం, అంటే మనకి సుప్రీమం m అనేది సుప్రీమం వాల్యూ అని తీసుకున్నాం. సుప్రీమం అంటే ఏంటి, మనకి లీస్ట్ అప్పర్ బౌండ్, దానికంటే చిన్న అప్పర్ బౌండ్ ఏది ఉండకూడదు. ఉన్నది అంటే అది మనకి రాంగ్ అవుతుంది. సో ఇక్కడ మనకి m కంటే చిన్న వాల్యూ m మైనస్ 1/k అనేది m కంటే చిన్నదే అవుతుంది కదా. సో మనం లీస్ట్ అప్పర్ బౌండ్ m అన్నామంటే మనం దానికంటే చిన్న వాల్యూ రాకూడదు మనకి, కానీ ఇక్కడ మనకి దానికంటే చిన్న వాల్యూ అనేది ఒకటి వస్తుంది. సో అందుకని మనం ఏదైతే తీసుకున్నామో
ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఎమ్ అని తీసుకున్నాం కదా, ఇది మనకి రాంగ్ అయింది. ఎందుకంటే మనకి ఎమ్ కంటే చిన్న వాల్యూ వస్తే అది మనకి రాంగ్ అవుతుంది. సో ఎమ్ కంటే చిన్న వాల్యూ వచ్చింది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఎమ్ అనేది మనకి రాంగ్ అని ప్రూవ్ అయింది, విచ్ ఈస్ కాంట్రడిక్షన్. హెన్స్ దెర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి సచ్ దట్ ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎమ్. మనకి ఇక్కడ నుంచి మనం ఎమ్ అనేది లెస్ దాన్ క్యాపిటల్ ఎమ్ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ క్యాపిటల్ ఎమ్ అని తీసుకున్నాం. సో ఇక్కడ మనకి క్యాపిటల్ ఎమ్ అనేది కాంట్రడిక్షన్ అయింది, గ్రేటర్ దెన్ ఎమ్ అనేది కాంట్రడిక్షన్ అయింది. సో మనకి ఇక్కడ గ్రేటర్ దెన్ ఎమ్ అనేది కాంట్రడిక్షన్ అయితే ఇక్కడ మనకి ఈక్వల్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ రెండిట్లో ఏదో ఒకటి ప్రూవ్ చేయాలనుకున్నాం మనం. లెస్ దెన్ అనేది కాంట్రడిక్షన్ అయితే ఆటోమేటిక్గా ఈక్వల్ అవుతుంది కదా, సెకండ్ ఆప్షన్ అది ఒకటే ఉంది మనకి. సో మనం ఈక్వల్ అని చెప్పి తీసుకున్నాం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్. ఇప్పుడు మనం కేస్ 2 సేమ్ హ్యాస్ ఈజ్ ఇందాకలాగే ఉంటుంది. ఇక్కడ కేస్ 2లో ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ స్మాల్ ఎమ్ అని తీసుకున్నాం. ఇక్కడ స్మాల్ ఎమ్ అంటే మనకి ఏంటి, ఇన్ఫిమమ్ వాల్యూ. ఇన్ఫిమమ్ అంటే ఏంటి, గ్రేటెస్ట్ లోవర్ బౌండ్. దీనికంటే చిన్న లోవర్ బౌండ్ అనేది గ్రేటెస్ట్ లోవర్ బౌండ్, దీనికంటే పెద్ద లోవర్ బౌండ్ అనేది మనకి ఇంకేమీ ఉండదు. ఇదే అన్నిటికంటే పెద్ద లోవర్ బౌండ్. సో ఇదే అన్నిటికంటే పెద్ద లోవర్ బౌండ్, దీనికంటే పెద్ద లోవర్ బౌండ్ ఏది ఉండదు అని చెప్పి మనం తీసుకుంటున్నాం. సో ఇందాకలాగే సేమ్ ఇక్కడ ఎఫ్ అనేది కంటిన్యూస్ ఫంక్షన్, ఎమ్ అనేది కాన్స్టెంట్ ఫంక్షన్. సో మనకి ఎవ్రీ కాన్స్టెంట్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ అవుతుంది కదా. సో ఆ విధంగా మనకి ఎఫ్ మైనస్ ఎమ్ ఈజ్ ఆల్సో కంటిన్యూస్ ఫంక్షన్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. దీన్ని రెసిప్రోకల్ చేసినా కూడా ఈ ఫంక్షన్ అనేది మనకి కంటిన్యూస్ అవుతుంది ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. సో మనకి ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ ఈజ్ బౌండెడ్ అని చెప్పాం కదా. సో దాన్ని బట్టి మనకి 1/f మైనస్ ఎమ్ ఈజ్ బౌండెడ్ ఫంక్షన్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. మనకి ఇది బౌండెడ్ అన్నాం కాబట్టి మనం బౌండెడ్ యొక్క డెఫినేషన్ తీసుకున్నాం. బౌండెడ్ యొక్క డెఫినేషన్ నుంచి 1/f ఆఫ్ ఎక్స్ మైనస్ ఎమ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ అని చెప్తున్నాం. ఈ టర్మ్ని మనం డెఫినేషన్ నుంచి ఈ టర్మ్ని మనం రెసిప్రోకల్ చేసినట్లయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎమ్ గ్రేటర్ దెన్ 1/l. ఇక్కడ లెస్ దెన్ ఉంది కదా, మనం రెసిప్రోకల్ చేసినప్పుడు చిన్న టర్మ్ పెద్దదవుతుంది, అలాగే పెద్ద టర్మ్ చిన్నదవుతుంది. ఇక్కడ ఈ టర్మ్ అనేది చిన్నది, కానీ రెసిప్రోకల్ చేసినప్పుడు మనకి ఈ టర్మ్ అనేది పెద్దదవుతుంది, ఎల్ అనేది పెద్దది. రెసిప్రోకల్ చేసినప్పుడు 1/l అనేది మనకి చిన్న వాల్యూ అయిపోతుంది. సో ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఈ విధంగా రాసుకున్నాం కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎమ్ ప్లస్ 1/l. మనం ఎమ్ని ఏ విధంగా తీసుకున్నాం, గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ అని చెప్పి తీసుకున్నాం. ఎమ్ కంటే ఇప్పుడు మనకి స్మాల్ ఎమ్ కంటే పెద్ద లోవర్ బౌండ్ ఏది ఉండకూడదు, కానీ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఎమ్ ప్లస్ 1/l అనే ఒక లోవర్ బౌండ్ వస్తుంది. మనకి ఎల్ అనేది ఏంటి, 0 కంటే పెద్దది. ఎల్ అనేది జీరో అయిందనుకోండి, మనకి ఇది 0 అయిపోద్ది, ఎమ్ అనేది మనకి గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ అవుతుంది. కానీ ఎల్ అనేది 0 కంటే పెద్దది అంటే సమ్ ఏదో ఒక వాల్యూ ఉంటుంది కదా, సమ్ ఏదో ఒక వాల్యూని మనం ఎమ్కి ప్లస్ చేస్తే అది ఇంకా పెద్ద వాల్యూ అవుతుంది. మనకి గ్రేటెస్ట్ లోవర్ బౌండ్, దానికంటే పెద్ద లోవర్ బౌండ్ ఏది ఉండకూడదు, కానీ ఇక్కడ మనకి ఒక పెద్ద లోవర్ బౌండ్ ఉంది అని వస్తుంది. సో మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఎమ్ అని తీసుకున్నాం కదా, ఇది కూడా మనకి కాంట్రడిక్షన్ అయిపోయింది. దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. మనకి గ్రేటర్ దెన్ అనేది కాంట్రడిక్షన్ అయిందంటే సెకండ్ ఆప్షన్ ఏంటి, ఈక్వల్. సో హెన్స్ దేర్ ఎగ్జిస్ట్ డి బిలాంగ్స్ టు ఏ కామా బి సచ్ దట్ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు ఎమ్. మనకి ఎఫ్ ఆఫ్ డి అంటే ఏం కాదండి, ఏదో ఒక పాయింట్ దగ్గర మనకి ఇన్ఫిమమ్ వాల్యూ వస్తుంది కదా, దాన్ని ఎఫ్ ఆఫ్ డి అని అనుకుంటున్నాం. అంటే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే కంటిన్యూస్ ఫంక్షన్లోనే 2 టర్మ్స్ ఉంటాయి కదా, ఏవో ఒక 2 టర్మ్స్ అనేవి మనకి ఇన్ఫిమమ్ సుప్రీమమ్ వాల్యూస్ అవని. సో అంటే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్లోనే ఇన్ఫిమమ్ సుప్రీమమ్ ఉన్నాయి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే అదే ఫంక్షన్లో మనకి ఇన్ఫిమమ్ వాల్యూస్ సుప్రీమమ్ వాల్యూస్ ఉన్నాయని చెప్తున్నాం. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థీరం.